శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఒక్క మనసుని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి శ్లోకాలు పరిశీలిస్తే శంకరాచార్యుల వారి వంటి మనస్తత్వ శాస్త్రవేత్త ఈ ప్రపంచంలో ఇంకొకడు కనపడ్డాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మొదటి మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే శంకర భగవత్పాదులే. అంత అద్భుతమైన శ్లోకాలు ఇచ్చారు మనసు మీద. ఒకవేళ నీ మనసు నీ మాట వింటలేదు, ఎంత ప్రయత్నం చేసినా అక్కర్లేని వాటి దగ్గరికే వెళ్ళిపోతాను, తీసుకురాలేకపోతున్నావు వెనక్కి, దాని వేగాన్ని నీకు బలంగా వాడుకోలేకపోతున్నావు, దాని యాంత్రీకరణ శక్తిని నీకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నావు, ఓ రామాయణం చదవలేకపోతున్నావు, ఓ మంచి విషయం దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, ఓ గుడికి వెళ్ళట్లా, ఓ ప్రవచనం వింటల్లా. మరి ఎలా? నాకు కాదు చెప్పవలసింది, ఆ మనసిచ్చిన వాడెవరో వాడికి చెప్పు. ఎవరిచ్చారు? పరమేశ్వరుడు ఇచ్చాడు, పరమేశ్వరుడికే చెప్పా విషయం. అది కూడా ఈశ్వరా నేను పాడైపోతున్నానండి అని చెప్పమంటే మొహమాట పడతాడేమోనని శంకరాచార్యుల వారు ఎంత చమత్కారమైన శ్లోకం ఇచ్చారంటే శివానందలహరిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతతి ఝడితి స్వైరమభితః కపాలిన్ బిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదధీనం కురు విభో. శంకర, నా మనసు కోతి. మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి, మనస్సుని ఎప్పుడు నీరస పెట్టి నిద్రాణం చేయకూడదు. అది కదలకుండా నీరసం వచ్చి పడిపోయేటట్టు చేయకూడదు మనసుని. మనసుతో దెబ్బలాడకూడదు. అందుకే కుక్క పిల్లని మచ్చిక చేసినట్టు మచ్చిక చేసుకోవాలి. కోతి ఆ వేదిక మీదకి వచ్చి ఆ మెట్ల దగ్గర అలా పడిపోయి ఉందనుకోండి, ఎవరైనా ఎక్కుతున్నా కదలదు, దిగుతున్నా కదలదు, చప్పుడైనా కదలదు, అలా పడుందనుకోండి, నేనేమంటాను? ఈ కోతికి ఒంట్లో బాగోలేదండి అలా పడుకుందేంటి అంటానా? అన్నా. అది అలా ఎగిరి అవన్నీ ఎగురుతోంది అనుకోండి, అది కోతి అంటాం. కోతి ఆడుకుంటోందండి అంటాం. అంటే మనస్సు కోతి, అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతోంది మనస్సన్న కోతి? కోతి ఎక్కడ తిరుగుతుంది? అరణ్యంలో తిరుగుతుంది. ఇది ఎక్కడ తిరుగుతోంది? సంసారం అన్న అరణ్యంలో తిరుగుతోంది, మోహంలో. కాబట్టి సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖ. ఎత్తైనటువంటి శిఖరముల మీద తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి కోతిలా ఎప్పుడూ అక్కర్లేని విషయాల మీద స్త్రీ సంబంధంగా తిరుగుతోంది. కాబట్టి కుచగిరౌ నటత్యాశాఖాస్వతతి. శంకర, నా మనస్కన్న కోతి ఆశలు అనబడేటటువంటి శాఖని పట్టుకుని ఈ ఆశ పట్టుకుంటుంది ఊగుతుంది, ఈ ఆశ వదులుతుంది, ఇంకో ఆశ పట్టుకుంటుంది, అది ఊగుతూ ఉంటుంది, అలా తిరుగుతూనే. నటత్యాశాఖాస్వతతి జగితి స్వైరమభితః. దూకుతూ ఉంటుంది ఓ చోటు నుంచి ఓ చోటికి. అలా ఎప్పుడూ ఒక విషయం నుంచి ఇంకో విషయం మీదకి దూకుతూ తిరుగుతోంది నా మనస్సు. ఇది కోతి, దీన్ని నేను పట్టుకోలేదు, ఇది తిరుగుతోంది. ఇది ఉండడం వల్ల నాకు అపకారం. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడదు. అది మాట విందు, దాని స్వభావం అది. కోతి ఎలా స్వభావమో దీని స్వభావం అది, ఇలా తిరుగుతోంది. అందుకని శంకరా మీరు ఏం చేస్తారంటే కపాలిన్ బిక్షో, ఆయన పిలిచారంటే అంత అర్థం అవుతుంది శ్లోకంలో. కపాలిన్ అంటే చేతిలో కపాలం పట్టుకున్నవాడు. కపాలం ఎందుకు పట్టుకున్నాడే అంటే చేతకాంత పట్టుకోలేదు. ఒకప్పుడు అహంకరించిన బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తే ఎంతైనా బ్రహ్మగారి 5వ తలకాయ బ్రహ్మహత్య, తనకేం పాపం ఉండదు. ఎందుకని అన్ని కర్మలకి అతీతుడు పరమశివుడు. అయినా లోకానికి మార్గదర్శకత్వం కోసమని బ్రహ్మహత్య చేస్తే ఎంత దోషమో చెప్పడానికి బ్రహ్మగారి కపాలం పట్టుకుని భిక్షాటన చేశాడు. అందుని కపాలిన్ అవసరం లేకపోయినా ఆచరించి చూపించి వేద పురాణం గొప్పతనాన్ని చెప్పినటువంటి వాడా, భిక్షో అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసిన వాడా. తాత్వికమైన అర్థం, నీ బుద్ధిని, నీ పుర్రెలో బుద్ధిని వేయరా, నా చేతిలో వేయరా. ఆయన లేనిది లేదు, అంతటా నిండి ఉంటాడు పరమశివుడు. అటువంటి వాడా, నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. మంగళప్రదుడు కదూ, నువ్వు ఉపకారం తప్ప అపకారం చేసేవాడివి కావు. ఈ మనస్సన్న కోతి నా దగ్గర ఉంటే అలా తిరుగుతుంది. నాకు దానివల్ల ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడటం లేదా మనసు. నా దగ్గర ఉంటే ఇబ్బంది. నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టు. భిక్షో, నువ్వు భిక్షాటన చేస్తూ ఉంటావు కదా,
భిక్షాటన చేసేవాడు భౌత భిక్షాందే అన్నాడు అనుకోండి, ఇంట్లో ఉన్నాడు రావచ్చు రాకపోవచ్చు. ఇంట్లో ఉన్న ఇల్లాలు బయటికి వచ్చి భిక్ష ఇయ్యాలంటే దేని వల్ల కలుగుతుంది? బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చేతిలో కోతుంది అనుకోండి, ఆ కోతిని పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, దానికి ఒక తాడు కట్టి తీసుకెడుతుంటాడు. అది ఏం చేస్తుంది? ఓ ఇంటి ముందు నించుంటే అది అక్కడ ఉన్నటువంటి ద్వారం మీదకి ఎక్కుతుంది, అక్కడి నుంచి గోడ మీదకి దూకుతుంది. ఈయన దాన్ని ఇలా అన్నారు అనుకోండి, మళ్ళీ ఇలా వస్తుంది, ఏదో ముక్కు పోక్కుంటుంది, బుర్ర పోక్కుంటుంది. ఇవన్నీ పిల్లలు చూస్తారు. పెద్ద కేరింతలు కొట్టి అతను వెళ్ళిపోబోతుంటే ఆ దాని మా అమ్మని తీసుకొస్తానంటే కాసేపు ఉంటాడని గబగబా లోపలికి వెళ్ళి అమ్మ కోతిని తీసుకొచ్చాడమ్మా, ఎంత బాడుతోందమ్మా, కొంచెం భిక్షం ఇయ్యమ్మా అంటాడు. ఆవిడ వచ్చి కాసేపు భిక్షం వేస్తుంది. వేస్తే ఏం చేస్తుందో అరటిపండు కోతికి ఇస్తుంది. కోతి ఇలా కూర్చుని అరటిపండు తొక్కని పూరి తింటుంది. ఎవరు మురిసిపోతున్నారు? పిల్లలు మురిసిపోతున్నారు. కోతి బిచ్చగాడి దగ్గర ఉంటే బిచ్చగాడికి బాగా బిచ్చం దొరుకుతుంది. శంకర, కోతి అన్న మనస్సు నా దగ్గర ఉంటే పాడు చేస్తోంది, నీ దగ్గర ఉంటే నీకు ఉపకారం చేస్తుంది. అందుకే నీ కోతి నువ్వు పట్టుకో. ఎలా పట్టుకుపోతావు? అది కోతి నీ దగ్గరికి మాత్రం వచ్చేస్తుంది. అంటే నేను ఇచ్చేయడం గుర్తుందా నీకు? నేను ఇచ్చేస్తే ఇంకే నేను నీ పాదాలకి నా మనసు పెట్టేసినట్టు అప్పుడు నేను తరిచిపోయినట్టేగా. అది అలా ఏం రాదు. నేను ఇవ్వగలిగిన వాడిని కాదు. శ్లోకంలో చమత్కారం అంతా అక్కడ ఉంది. నేను నీకు ఇచ్చేయగలిగితే ఈ కోతిని, నాకు ఆ కోతి మీద అధికారం ఉంది, నేను చెప్పిన మాట వింటుందని గుర్తు. వెనకేగా నీ బాధ అంతా. అందుకని కురివిభో నువ్వే పట్టుకో. ఎలా పట్టుకుపోతావు? దృఢం భక్త్యా బధ్వా, భక్తి అన్న తాడు తీసుకొచ్చి కట్టే బతికే. ఇప్పుడు ఈ మనసు ఏమైంది? నేను ప్రయత్నం చేయడం కాదు, పరమేశ్వరుడే భక్తి అన్న తాడు వేసి కట్టాడు ఈ మనసుని. ఇప్పుడు అది నీరసపడిపోయిందా? నీరసపడిపోలేదు, ఉత్సాహంగా ఉంది కోతి. అందుకని తిరుగుతుంటుంది. ఎలా తిరుగుతుంటుంది? పొద్దున్నే మంచి సంతోషంగా లేస్తుంది, సంధ్యావందనం చేస్తుంది, సంతోషంగా పూజ చేస్తుంది, సంతోషంగా రామాయణం చదువుతుంది, సంతోషంగా గుడిలో పెడుతుంది, సంతోషంగా ప్రదక్షిణం చేస్తుంది, సంతోషంగా వాడికి ఉపకారం చేస్తుంది, సంతోషంగా ప్రసంగం చేస్తుంది, సంతోషంగా ప్రసాదం తింటుంది, సంతోషంగా పడుకుంటుంది, సంతోషంగా లేస్తుంది. ఎందుకని? భక్తి అన్న తాటి చేత కట్టబడిన కోతి ఇప్పుడు ఇది ఎక్కడ జరిగినటువంటి తాటి కన్నా దూరం వెళ్ళలేదు. భక్తి అన్న తాడుతో కట్టబడింది కాబట్టి, పరమశివుడి వస్తువు అయింది కాబట్టి నేను తరించుకోవడానికి మార్గం అవుతుంది. కట్టి పట్టుకుపోయాసక నీకు ఉపకారం, నాకు ఉపకారం. నా దగ్గర ఉంటే నాకు అపకారం, నీకు అపకారం. నీకు భిక్షం దొరకదు, నాకు బాగుపడదు. నువ్వు పట్టుకుపోతే నీకు భిక్ష జరుగుతుంది, నాకు మనసు నీ ఎందు ఉంటుంది కాబట్టి బాగుపడతా. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చేసినటువంటి ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని ధూర్చితి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చాడు. తమకంబొప్ప పరంగనాజనుల పర ద్రవ్యంబులన్ రుచిలింగ మహోద్యోగము చేయునెమ్మల దానిం పట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభంబులన్ కట్టి వైచి ముదండన్నడు కల్గ చేయగలవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దొంగ అంటే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈశ్వర, నా మనసు పరమ దొంగ. ఎందుకని? ఆ విషయం నాకు తెలుసు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నా మనస్సన్న దొంగని. ఏం చేస్తుండగా పట్టుకున్నానో తెలుసా? తమకంతో ఇది ఏం చేస్తోందంటే, తమకం గొప్ప పరాంగనా జనుల ధార్మికంగా కామాన్ని ధర్మబద్ధం చేసుకోమని భార్యనిచ్చాడు పరమేశ్వరుడు. కామము ఆమెను ఉంచుకోకుండా ఇది అక్కరలేని చూపు మిగిలిన ఆడవారి ఎందుకు పెట్టుకుంటోంది. కాబట్టి ఇది దొంగ కాదు, చేయకూడని పని చేయట్లా. తమకంబొప్ప పరంగనా జనుల పరద్రవ్యంబులను రుచిలింగ మహోద్యోగము చేయునెమ్మల. ఇతరుల యొక్క వస్తువుల్ని ఎత్తుకురావాలని కోరుకుంటుంది. వాడికి ఏమైనా మంచి వస్తువు ఉంది, అది నాకైపోతే అది. అవతలానికి మంచి పాండిత్యం ఉంది, నాకంత వస్తే అందం. అవతలైన మార్పు ఇచ్చేస్తాడు, నేను అలా చేయగలిగితే అందం. అవతలైనంత సేవ చేస్తాడు, నేను చేస్తే అందం. అవతలైనకి కారు ఉంది, నాకు ఒకటి వచ్చగా 50 కార్లు ఉన్నాయి అంటుంది. కాబట్టి పరుల ద్రవ్యాన్ని ఎత్తుకురావాలని చూస్తుంది. పరద్రవ్యంబులను ఉచ్చిలింగ మహోద్యోగము చేయునెమ్మలన్నాడు. దొంగ కాదు. మరి దొంగ దొరికితే ఏం చేయాలి? ప్రభువుకు అప్పచెప్తాం. రాజు ఏం చేయాలి? స్తంభానికి కట్టేయాలి. స్తంభానికి కట్టేసి ఎలా దొంగతనం చేశావా లేదా అని 10 మంది ముందు నేరాన్ని నిరూపణం చెయ్యాలి. నేను చెప్తున్నాను కదా, నా మనసు దొంగ, ఇదిగో ఇలాంటి పనులు చేస్తోంది. ఎవరు? మహారాజు. నువ్వు నీకు అప్పచెప్పేస్తామని తీసుకో. తీసుకుని ఏం చేస్తావు? నీ చరణ స్తంభంబునం కట్టి వైచి, నీ పాదాలని స్తంభాల వేసి కట్టి. దేంతో కడతావు? వైరాగ్యం అనే తాడు వేసి కట్టు.
అప్పుడు అలా కట్టేస్తే ఇంక దొంగతనం చేయదు. ఎందుకని వైరాగ్య పాశాలను చేసి ఈశ్వరుడి పాదాలకు కట్టుకున్నాడు కదా, అప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది. నేను సుఖపడతాను. ముదంబెన్నడు కల్గజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర, ఈశ్వర నా మనసు నేను నిగ్రహించలేకపోతున్నానని శంకర భగవత్పాదులు ఒకవేళ నిగ్రహించలేని వాళ్ళు ఎలా శివుడికి చెప్పుకోవాలో చెప్పడానికి మన మీద పెట్టి చెప్తే మనం ఒప్పుకోమని నేను అన్న మాట వాడుతూ శంకరాచార్యుల వారి మీద పెట్టుకుని మనకి శ్లోకాలు ఇచ్చారు. పరమాద్భుతమైన శ్లోకం ఒకటి నాకు జ్ఞాపకానికి వస్తుంటుంది. నేను ఇప్పుడు జరిగిన శివానంద లహరిలో అందులో శంకర భగవత్పాదులు అంటారు, కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్ఫురంగమతిరుహ్య చరస్మరారే నీత సమస్త జగతాం వృషభాభిరూఢా. ఏమి పేర్లు పెట్టి పిలుస్తారో మహానుభావుడు. నేత సమస్త జగతాం అంటారు. సమస్త జగత్తులకి నువ్వు నాయకుడి కాబట్టి నువ్వేం చేయాలి? పరిపాలకుడు ఏం చేయాలి? ఎక్కడో ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు, స్వతంత్రం ప్రకటించుకున్నారు, నా అంత వాణ్ణి నేనంటాడు. రాజులుకుండే సమస్య అంటే అకస్మాత్తుగా ఒక సామంతరాజు ఏమంటాడంటే ఇక నుంచి నేను తప్పగట్టను, నా అంత వాణ్ణి నేను, నాకేం సంబంధం, నేను నీకు లొంగి ఉండాలంటే మనం అనేది నా అంత వాణ్ణి నేను ఈశ్వరుడి భక్తిలో ఉండేదేంటి అంటాం. నువ్వు లోకములకంతటికీ నాయకుడివి శివ, ఎక్కడ అవసరమైన గబగబా వెళ్ళాలంటే నీకు ఒక వేగంగా వెళ్ళగలిగిన వాహనం ఉండాలి. ఆ ఎద్దు పట్టుకుని ఎన్నాళ్ళు తిరుగుతావు, నీకు ఒక మంచి వాహనం ఇస్తాను, దాని మీద ఎక్కిళ్ళు. ఏమిటది ఆ వాహనం అంటే? కళ్యాణినం. గుర్రాల్లో రకరకాల జాతులు ఉంటాయి, అందులో కళ్యాణి జాతి గుర్రం ఉంటుంది. అది యజమానికి శుభప్రదం. కింద పడైకుండా ప్రమాదం తేకుండా శత్రువుల నుంచి రక్షిస్తూ యుద్ధంలో కూడా కాపాడుకుంటూ పరిగెడుతుంది. అలా తాను యుద్ధం చేస్తుంది. అన్ని మంచి లక్షణాలను కలిగినటువంటి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు. దూకుతుంది, వెనక్కి వస్తుంది, ముందుకెడుతుంది. అబ్బో ఇది చమత్కారాలు ఉన్నాయి దాని దగ్గర, ఏం చెప్పంటావు? అటువంటి గుర్రం సరసచిత్ర గతి వేగం. దాని వేగమా అయ్యి బాబోయ్ నేను చెప్పలేదు, అంత వేగంగా వెళుతుంది. ఇప్పుడు కాశీ అంటే వెళ్ళిపోతుంది, ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోతుంది, ఒకే వేగంతో వెళ్ళిపోతుంది. అంత వేగం కలిగింది. సరసచిత్ర గతింస వేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం. అది ఇతరుల యొక్క మనసుల్లో ఉన్న భావాలను తెలుసుకుంటూ ఉంటుంది. అంత తెలుసుకోగలిగినటువంటి గుర్రం, మంచి లక్షణములు కలిగినటువంటి గుర్రం. అటువంటి గుర్రాన్ని చేతస్ఫురంగమధిరుహ్య చరస్మరారే. స్మరుడు అంటే మన్మధుడు, ఆయనకి అది శత్రువు అంటే పరమశివుడు, మన్మధుడిని కలిసినవాడు. ఓ శంకరా, ఆ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళు, నీకు బాగుంటుంది. ఏమిటో తెలుసా ఆ గుర్రం? చేతస్థురంగ నా మనస్సే. ఆ మనస్సన్న గుర్రం ఎంత వేగంగా వెడుతుందో, ఈ మనసన్న గుర్రం నువ్వు బాగా లొంగ తీసుకోవాలి, కానీ నీకు ఎన్ని ఉపకారాలు చేసి పెడుతుందో. లొంగిందా మనసు ఉద్ధరణకి కారణం, లొంగలేదా పాడు చేస్తుంది. గుర్రాన్ని రౌతు లొంగ తీశాడా ఉపకారం, గుర్రం లొంగలేదా రౌతుని పడగొడుతుంది. నేనెక్కితే పడగొడుతుంది, నువ్వెక్కితే ఉద్ధరిస్తుంది. అందుకని నువ్వెక్కి గుర్రం మీద. చేతస్థురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢా. ఎద్దునెక్కి తిరిగే శివ, నా మనస్సని గుర్రం ఎక్కి తిరగవయ్యా. ఎంత వేగంగా వెడుతుందో. దీని మీద నువ్వు కూర్చుంటే నేను తరించిపోతా, దాని మీద నేను కూర్చుంటే అక్కర్లేని విషయాల దగ్గరికి పరిగెడుతోంది. ఎందుకని దాన్ని అదుపు చేసే శక్తి నాకు లేదు. నువ్వు కూర్చుంటే నీ వెనక నన్ను కూర్చోబెట్టుకుంటావు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తావు. కాబట్టి శంకర, నా మనస్సన్న గుర్రాన్ని నువ్వు ఉచ్చేసుకోవాలి. అంటే మనసు అనేటటువంటి దాన్ని మనంతట మనంగా లొంగదీయలేకపోతే ఎన్ని రకాలుగా శంకరుడితో చెప్పుకోవాలో, శరణాగతి చెయ్యాలో, దాని చేత పరమశివుడే జోక్యం చేసుకుని మన మనసుని ఆయన వశం చేసుకుంటాడో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే మనసు అనేటటువంటి దానికి శాస్త్రాలలో అంత పెద్ద పీట వేసి మాట్లాడారు. ఆ మనసేను సుమా సారవంతమైనటువంటి సమస్త సంస్కారములకు హేతువై ఉంటుంది. ఆ మనసు మంచిదైతే ఇంద్రియముల వలన నీకు కలిగేటటువంటి అపకారం ఉండదు.
ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు ముడిపడిపోయి ఉంటాయి. దాని ఆహారం ఇంద్రియాల్లోంచి అందుతుంది. ఇంద్రియాల ద్వారానే సుఖాలు అనుభవిస్తుంది. ఇంద్రియాల్ని విడిచిపెట్టి అనుభవిస్తూ ఉంటుంది. రామలక్ష్మణ సీతమ్మలు ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళారు. ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క నగల మూట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి, రామా, ఇవి సీతమ్మ రావణాసురుని చేత అపహరింపబడి తీసుకొని పోతున్నప్పుడు విడిచిపెట్టిన నగల మూట, గుర్తుపట్టు అన్నాడు. రామచంద్రమూర్తి ఆ మూట విప్పి ఇలా చూసేటప్పటికీ తన భార్య అపహరింపబడడం ఎంత బాధలో ఆ రోజున నగలు మూట కట్టి వదిలేసిందో, రక్షించవలసిన వాణ్ణి ఆ రోజున పక్కన లేకపోయానే ఎంత కుందిపోయిందో, నా భార్య అన్న ప్రేమావేశం చేత దుఃఖం వచ్చి కళ్ళంబట నీళ్లు చిప్పిల్లి నగలు కనపడలేదు. లక్ష్మణస్వామి వంక చూసి, లక్ష్మణ, నువ్వు గుర్తుపట్టు, మీ వదినవా అన్నాడు. ఆయన వెంటనే ఒక్కొక్కనగా పైకి తీసి, నాహం జానామి కేయూరి, నాహం జానామి కుండలే, నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు. అమ్మవారి యొక్క కేయూరం తీశాడు సీతమ్మది. తీసి అన్నాడు, నాహం జానామి కేయూరే. అన్నయ్య, ఇది కేయూరం, స్త్రీలు ఏదో మెడలో వేసుకునేటటువంటి నగ, నాకు తెలియదన్నయ్య, నేను చూడలేదు. నాహం జానామి కుండలే, ఇది సీతమ్మ చెవులకు పెట్టుకునే ఆభరణం, అన్నయ్య నాకు తెలియదు, నేను చూడలేదు. ఇలా తీశాడు. పాదములకు పెట్టుకునే మంజీరం కనపడింది. నూపురత్యభిజానామి, అన్నయ్య ఇది నాకు బాగా గుర్తు. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్, రోజు సీతమ్మ పాదాలకి నమస్కారం చేసేటప్పుడు నేను చూశాను, నాకు గుర్తన్నయ్య అన్నాడు. పచ్చి అబద్ధంగా ఈ శ్లోకం. అగ్రథ ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో రజకామ అని రాశారు మహర్షి. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణస్వామి నడిచారు. నది దాటుతున్నప్పుడు పడవ మీదకి ముందు సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని లక్ష్మణస్వామి ఎక్కించారు. అన్ని రోజులు సీతమ్మ వెనక తిరిగిన వారు, సీతమ్మ నగలు మోచిన వారు, నమస్కరించిన వారికి సీతమ్మ కుండలాలు తెలియవా, సీతమ్మ మెడలో ఆభరణాలు తెలియవా, పాదాభరణాలు ఒక్కటే ఎలా తెలుసంటారు? అంటే ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది ఈ శ్లోకంలో. చూడడం కంటి ధర్మం. ఇప్పుడు ఈ సభకు వచ్చాను, ఎవరో ఇంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది నాకు జ్ఞాపకం ఉంటారు? చూడడం అంటే ఇలా చూస్తున్నాను, కానీ నిజంగా వీళ్ళందరూ నా మనసులోకి ఎడతారని మీరు అనుకుంటున్నారా? ఈ కంటికి చూడడం ధర్మం కాబట్టి నేను ఇలా చూసినప్పుడు నా కంటి నుండి బయలుదేరిన కాంతి కిరణము నా ఎదురుగుండా ఉన్న వారి మీద పడి పరావర్తనము చెంది వెనక్కొచ్చి కంటి వెనక ఉన్న రెటీనా మీద పడితే ప్రతిబింబంగా దాన్ని కన్ను గ్రహించి ఎదురుగుండా వీళ్ళు ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహిస్తుంది. కానీ కన్ను పట్టుకున్న విషయాన్ని మనసు పట్టుకోవాలంటే, కన్ను దేన్ని చూసిందో దాన్ని మనసు కూడా పట్టుకుంటే వాళ్ళు మనసులో కెడతారు. ఫలానా వాళ్ళు సభలో ఎదురుగుండా ఉన్నారని తెలుస్తుంది. మనసు ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద నిలబడితే లోపల భగవంతుడి గురించి, మనసు గురించి చెప్పవలసిన విషయాలు ఎలా జ్ఞాపకానికి వస్తాయి? మనసు వేరొక దాని మీద ఉంది. కన్ను చూడడం ధర్మం చూస్తోంది, కానీ కన్ను చూసిన దాన్ని మనసు పుచ్చుకోవట్లేదు. కంటికి మనసుకి కవాటం తెగిపోయింది, అందుకని లోపలికి వెళ్ళటం లేదు. అలా ప్రతిరోజు లక్ష్మణస్వామి సీతమ్మ వంక చూసినా చూడడం ధర్మంగా కన్ను చూసిందేమో కానీ చూసిన విషయాన్ని మనసు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే అది కంఠం, ఆయనకు అనవసరం. ఓ నమస్కారం అంటే మనసులోకి వెళ్ళలేదు. అది పాదాలు మనసులోకి వెళ్ళిపోయాయి. ఎందుకని? ఆ పాదాలు ఆయనకి శరణ్యములు. సీతమ్మ అంటే పరదేవత కింద నమస్కారం చేశాడు మహానుభావుడు. వదినమ్మ మహాతల్లి అని అంత భక్తితో నా తల్లి సుమిత్రకి సీతమ్మకి అభేదమని నమస్కారం పెట్టాడు. అంత భక్తి ఉంది కాబట్టి మనసులో పాదాలు నిలబడ్డాయి. పాదాలకున్న మంజీరాలు గుర్తున్నాయి, మిగిలినవి గుర్తులేవు. అంటే చూడడం ఇంద్రియముల యొక్క ధర్మం, కానీ అది మనసులోకి వెళ్ళకపోతే పాపము రాదు. చూసిన దాన్నల్లా మనసు పట్టుకుని ఇంకొకలా ఆలోచిస్తే పాపం వస్తుంది. ఇది సాధన. చూడడం కంటి ధర్మం. మనసు ఎలా ప్రతిస్పందిస్తోంది దాని చేత పుణ్యమా పాపమా తెలుస్తుంది. నేను ఎవరో అక్కడే కూర్చున్న ఓ సువాసిని వంక చూశాను. ఈవిడ వేసుకున్న మంగళసూత్రం, ఆవిడ కొప్పులో పువ్వులు, పాపట ప్రారంభంలో పెట్టుకున్న బొట్టు, చేతి గాజులు, పాద మంజీరాలు, ఓహ్ నా తల్లి కామాక్షి. నేను రోజు ఏ అమ్మకి నమస్కరిస్తానో ఆ అమ్మ ఇలా వచ్చి కూర్చుంది అని నేను పరవశించిపోయాను.
ఇప్పుడు కన్ను చూడడం ధర్మం, మనసు కామాక్షి పరదేవతని చూస్తోంది, దోషం వచ్చిందా? ఇంద్రియంతో మనసు అనుసంధానమైన మనసు ఏ భావనతో చూస్తోందన్న దాన్ని బట్టి పుణ్యమా పాపమా అన్నది నిర్ణయింపబడుతుంది. ఆ ఉత్తమ భావములు సంస్కారము రావాలంటే మనసుకి మీరు ఏది ఆలంబనంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టి సంస్కారం ఏర్పడుతుంది. అందుకే రామాయణంలో స్వామి హనుమ సీతమ్మ కోసం అన్వేషించారు. సీతమ్మని వెతకాలంటే ఎక్కడ వెతకాలి? గుర్రాలశాలలో వెతికితే దొరుకుతుందా? ఆడవాళ్ళు ఎక్కడుంటారో అక్కడే వెతికారు. వెతికినప్పుడు నచాకులీనా నచహీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సామాన్యమైన వాళ్ళు కారు, అనేక దేవతలు పితృకాంతలు ఎంతో మంది ఉన్నారు. అంతకుముందు పెళ్ళైన వాళ్ళు కారు, భర్తతో ఉన్నవాళ్ళు కారు, ఉపచారం తెలియని వాళ్ళు కారు, అందగత్తెలు కాని వాళ్ళు కారు, ఆ సౌశీల్యము లేని వాళ్ళు కారు. అందరూ కూడా మహాసౌందర్యవతులు, గొప్ప గొప్ప వంశాల నుంచి వచ్చిన వాళ్ళు, రావణుణ్ణి కామించి ప్రేమించి వచ్చినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ పడుకున్నప్పుడు మహర్షి అన్నారు, ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. కానీ వాళ్ళు సీతమ్మ కారా అని హనుమ పరీక్షగా అందరి వంక చూశారు. సీతమ్మ కనపడలా. బయటికి వచ్చి అన్నారు, రాత్రి వేళ ఆడది పడుకుని నిద్రపోతుండగా ఉపనయనం అయిపోయిన తరువాత బ్రహ్మచారి తల్లి అయినా సరే ఒక్కతే పడుకుని ఉండగా గదిలోకి వెళ్ళకూడదు. పురుషుడు ఒక్క భార్య నిద్రపోతున్న గదిలోకి తప్ప పరకాంత పడుకున్న గదిలోకి వెళ్ళడం ధర్మవిరుద్ధం. నేను వెళ్ళానుగా శయన మందిరాల్లోకి, నేను చూశానుగా మరి ఆడవాళ్ళందరినీ, అందులో వాళ్ళ ఒంటి మీద బట్ట సరిగ్గా లేదుగా, మరి నాకు పాపం రాలేదా? మరి ఇప్పుడు అందుకే నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదా అని తనని తాను విచారణ చేసుకుని ఆయన అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూడడం ఎందుకు చూశాను? సీతమ్మేమో అని చూశాను. ఒకవేళ నేను చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్టలేకపోతే నా మనస్సు కదిలిందా? నా మనసు ఏమైనా చెలించిందా? నా మనసులో పుట్టకూడని భావాలు ఏమైనా పుట్టాయా? నయ్యితి 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 నయ్యితి, ఈమె సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదు వదిలేశాను. ఎవరిని చూశానో వాళ్ళలో ఒక్కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నారా? లేరు. చూడడం ఇంద్రియం యొక్క ధర్మం, చూసింది కన్ను. మనసులోకి వెళ్ళారా? జ్ఞాపకం ఉన్నారా? మనసు కదిలిందా? ఏదీ లేదు. నాకు పాపం ఎందుకు వస్తుంది? నాకు పాపము లేదన్నారు. ఇది సిద్ధాంతం. అందుకే రామాయణం వేదోపబృంహణం. ఇంద్రియములు పనిచేస్తాయి, మనసు ప్రభావితం కాకుండా కవాటం తెగిన. ఒకవేళ కన్ను చూసిన దాంట్లో భగవత్ సంబంధాన్ని చూడగలిగిన వాడు నిరంతర పుణ్యాన్ని పొందుతాడు. దానికి ఏది కావాలి అంటే శాస్త్రము కావాలి, గురువాక్య స్మరణము కావాలి. దాని చేత మనసు అధ్యవసాయాన్ని పొందితే, సంస్కారాన్ని పొందితే ప్రతి క్షణం విశ్వమంతా విశ్వనాథుణ్ణే చూస్తుంటాడు, చూస్తూ పరవశించిపోతాడు. అదిగో అది భక్తి. అప్పుడు పూజగది ఇంట్లో కాదు, ఈ ప్రపంచమే పూజగదిగా మారిపోతుంది. వివేకానందుడు చెప్పినట్టు ఆ స్థితిని పొందడానికి నీ మనస్సుకి నువ్వు అధ్యవసాయమునివ్వడమే, సంస్కారం ఇవ్వడమే, దానికి తగినటువంటి ఆధారం ఇవ్వడమే, మనసుని సంస్కరించుకోవడమే, దానికి ఇష్టాపూర్తములు, పూజ, మంచి మంచి గ్రంథాలు చదవడం, పెద్దలతో కలిసి తిరగడం, అటువంటి పనులు చెయ్యాలి. అందుకే హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వరముక్తికాంత పూదోటలు అవి అరిషడ్వర్గములు చొరని నరుదగు కోటల్ అంటారు పోతన గారు భాగవతంలో. కేవలం భగవద్భక్తులతో సహవాసం ఉంటే చాలు. వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి వినడం చేత హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అవి తరగవు. ఆ పుణ్యధనం ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూ ఉంటుంది. వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. అటువంటివి అవి అరిషడ్వర్గములు చరని అరుదగు కోటలు. కామక్రోధలోభ మదమోహ మాత్సర్యములు ప్రవేశించినటువంటి కోట నిర్మాణం కావాలంటే సత్పురుషుల సహవాసం కావాలి. అవి ముక్తికాంత పూతోటలు. ముక్తికాంత పూదోటలో తిరుగుతుంటుంది ఆ సత్పురుషుల యొక్క మాటలలో. అటువంటి సత్సంగాన్ని అలవాటు చేసుకోవాలి. వీటన్నిటి చేత ప్రభావితమైనటువంటి మనస్సు ఈ జన్మలో కాకపోయినా కొద్ది జన్మలలోనైనా పరమేశ్వరుణ్ణి పొందడానికి సాధనమవుతుంది. దానికి ప్రధానాంగము శారదా నవరాత్రులు. కాబట్టి మనందరం కూడా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత
అటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి మనసు ఏర్పడగలిగినటువంటి స్థితిని పొంది మనుష్య జన్మను సార్థక్యము పొందేటటువంటి స్థితిని అనుగ్రహింపబడేటట్టుగా జీవితమును పొందుటకు మార్గము ఈశ్వరుడు సుసంపన్నము చేయుగాక.